నమస్తే అండి. నేను ముక్కాముల తేజశ్రీ. నేను హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాను. మా తమ్ముడు ముక్కాముల నగేష్ బాబు. తను లండన్‌లో ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాడు. అయితే మా అమ్మగారు మే 19, 2025లో మరణించారు. ఆ విషయం తెలిసి నేను హైదరాబాద్ నుండి ఆ రోజు రావడం జరిగింది. మా తమ్ముడు నెక్స్ట్ డే లండన్ నుండి బయలుదేరి రావడం జరిగింది. అయితే నార్మల్‌గా ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అలానే కార్యక్రమాలు జరిగాయి. జరిగిన తర్వాత కొంతకాలంకి మా నాన్నగారు ముక్కాముల ప్రసాద్ చౌదరి ఆయన బిహేవియర్‌లో మాకు కొంచెం చేంజ్ రావడం గమనించి ఆయన మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం, ఇలాంటి కొన్ని బిహేవియరల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ ఫోన్‌లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఆకునూరు ఝాన్సీ అండ్ మా నాన్నగారు ఇద్దరు కలిసి మా అమ్మగారిని ఎలా చంపాలి అనే కుట్రకి ప్లాన్ చేసి ఝాన్సీ చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్‌పై ఎలా చంపాలో అలా చేశాడు. సో ఆ తర్వాత మాకు అర్థమైంది ఇది న్యాచురల్ డెత్ కాదు, చాలా దారుణమైన హత్య అని. ఆ తర్వాత మా తమ్ముడిని లండన్ వెళ్ళిపోమని చాలా ఫోర్స్ చేశాడు. మా తమ్ముడిని కూడా ఇలా లండన్‌లో చంపాలి అని ప్లాన్ చేశారు. మాకు ఆ రికార్డింగ్ కూడా విన్న తర్వాత మాకు చాలా భయం వేసింది. కొంతకాలం తర్వాత ఇది మాకు అసలు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. ఇది ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో మాకు తెలియలేదు. కొంతకాలం తర్వాత మేము మా బంధువులకి చెప్పుకున్నాము. మా మేనమామలకి, మా అమ్మమ్మ తాత వాళ్ళకి చెప్పుకున్నాము. చెప్తే వాళ్ళు ఇది చాలా దారుణమైన హత్య అని చెప్పి మేము సరే ఇది కంప్లైంట్ ఇద్దాము అని అనుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాము. అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళు అంతగా మాకు రియాక్ట్ అవ్వలేదు. సో మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా మాకు రియాక్ట్ అవ్వకపోతే మేము లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ సార్ని కలుద్దాం అని అనుకున్నాము. బట్ ఎస్పీ గారు మాకు రెస్పాండ్ అయ్యారు. సరే అని అక్కడ నుండి ఇంకా కేసు మూవ్ ఆన్ అయ్యింది. మూవ్ ఆన్ అయ్యి ఇంకా ఇలా మేము కేసు పెట్టామనే విషయం తెలుసుకొని మా నాన్నగారు మాకు సరే మీకు ఇవ్వాల్సిన గోల్డ్ కానివ్వండి, మీకు ఎంతో కొంత ప్రాపర్టీ నేను ఇస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోవాలని మమ్మల్ని బతిమలాడడం, కొంచెం బెదిరించడం జరిగింది. మాకైతే చాలా భయం వేసింది ఆయన బిహేవియర్ పట్ల. సరే అని చెప్పి మేము ఇంకా ఆయన తీసుకెళ్ళి మాకు కొంత ప్రాపర్టీ అది ఇలా కేసు పెట్టామని తెలిసి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మాకు కొంత ప్రాపర్టీ రాసిచ్చారు. ఎంత రాశారు ఏంటి అనేది మాకు ఐడియా లేదు. సో మేము కూడా ఇంకా సరే ఇది ప్రాపర్టీ రాసిచ్చారు కదా, మేము కూడా విత్డ్రా చేసుకుందాం కేసు అని అనుకున్నాము. ఈలోగా అరెస్ట్ అయ్యి పోలీస్ వాళ్ళు ఆయన్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఓకే ఇంకా అరెస్ట్ చేశారు అని. ఇంకా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు సీన్ రీక్రియేట్ చేసుకొని ఎలా చేశారు ఏంటి అనే ఇంట్రాగేషన్స్ చేసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా